హలో గాయ్స్, సో ఇవాళ అయితే మేము మిల్ మేకర్స్తోని కట్లెట్ అయితే చేస్తున్నాం అనమాట. దాని రెసిపీ ఇప్పుడు మీకు చూపిస్తా. ఫస్ట్ మనమైతే ఆనియన్స్ని ఇంకా పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో నేనైతే దీంట్లో అయితే చిన్న చిన్న పీసెస్గా ఈజీగా కట్ అయిపోతుందని దీంట్లో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ చాలామందికి మిల్ మేకర్ అయితే ఇష్టం ఉండదు కాబట్టి ఇలా అయితే చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అందరూ చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా చాలా ఇష్టం అండ్ మా తమ్ముడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. సో ఫస్ట్ వీటినైతే మంచిగా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ మేమైతే పెద్ద మిల్ మేకర్స్ తీసుకొని అవి బాయిల్ అయితే చేసాము. దాని తర్వాతకి మిక్సీలో వేసి దాన్ని అంటే పేస్ట్ లాగా కాకుండా కొంచెం నార్మల్గా అయితే చేసుకోవాలి. మిక్సీలో ఒక 2-3 టైమ్స్ పడితే అయిపోతుంది. ఒక 2-3 టైమ్స్ ఆఫ్ ఆన్ చేస్తే. సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చినాక తీసేసేయండి. దాని తర్వాతకి ఏదైతే మిల్ మేకర్ మనం చేసుకున్నామో అది అంతా ఒక బౌల్లోకి వేసుకోండి. దాని తర్వాతకి మనం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఉంది కదా, వీటిని కూడా మిల్ మేకర్ దాంట్లో కలపండి. సో ఆనియన్స్ ఇవన్నీ వేసేసాక నెక్స్ట్ మనకి రైస్ ఫ్లోర్, అదే బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి కూడా మీకు చూసుకొని ఎంత కావాలనేది చూసుకొని అయితే వేసేసుకోండి. దాని తర్వాతకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దాని తర్వాత పసుపు కొంచెం లైట్గా వేసుకోండి పసుపు. దాని తర్వాత ఉప్పు లైట్గా, అంటే మీకు టేస్ట్ కోసం అన్నమాట ఉప్పు. దాని తర్వాత కారం. దాని తర్వాత మనం 3 మసాలాలు ఏంటి అంటే ధనియా పొడి, జీరా పొడి, ఇంకా గరం మసాలా, అవి 3 అయితే వేసుకుంటున్నాం. అవన్నీ వేసేసాక కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్ లాగా అలా చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ లాగా చాప్ చేసేసుకోండి. వీటిని కూడా ఇందులోనే యాడ్ చేయండి. సో నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వేసుకొని అన్నీ పట్టేలాగా కలుపుకోండి. అండ్ ఇలా అయితే పిల్లలు కానీ ఎవరైనా సరే అంటే కొంతమందికి మిల్ మేకర్ అనేది ఇష్టం ఉండదు. సో వాళ్ళ కోసం ఇలా అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దాని తర్వాతకి ఆ మంచిగా అలా చేసేసుకున్నాక కలిపేశాక మనము ఇట్లా కట్లెట్ షేప్ ఉంటుంది కదా, చూపిస్తుంది కదా, అలా అయితే చేసుకోండి. కొంచెం నూనె చేయికి అప్లై చేసుకుంటే నీట్గా వస్తాయి. సో అలా మీకు ఆ షేప్లో అయితే చేసుకొని ప్యాన్ పైన అయితే దాన్ని కాల్చుకోండి. కొంచెం బ్రౌనిష్ అట్లా ఆ కలర్ వచ్చినప్పుడు, అంటే ఆ కలర్ వచ్చేదాకా నీట్గా కాల్చుకుంటేనే అవి కొంచెం పిండి ఉండకుండా నీట్గా అయితే వస్తాయి. సో టేస్టీగా కూడా వస్తాయి. సో ఇలా అయితే చేసుకున్నాం అన్నమాట. నాకైతే చాలా నచ్చినాయి, చాలా మంచిగా అయితే వచ్చినాయి. సో ఫైనల్ రిజల్ట్ ఇదన్నమాట. నాకైతే చాలా నచ్చినాయి, మా తమ్ముడు కూడా నచ్చినాయి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.